ఏపీలో టీడీపీ జనసేనతో బీజేపీ పొత్తు ఉంటుందా? ఎన్నికలకు కలిసే వెళ్తాయా? ఎవరెన్ని స్థానాల నుంచి పోటీ చేస్తారు? ఇప్పుడిదే ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్ గా మారింది. ఎవరిని కదిల్సినా పొత్తులపైనే చర్చ. అయితే తాజాగా బీజేపీ ప్రకటించిన లోక్సభ అభ్యర్థుల్లో ఏపీ నుంచి ఒక్కటంటే ఒక్క సీటు కూడా ప్రకటించలేదు. పొత్తులపై స్పష్టత వచ్చాక ఆంధ్రప్రదేశ్ అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తుందా, లేదంటే బీజేపీ వ్యూహం ఏంటి? సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. ఏపీలో పొత్తుల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. టీడీపీ జనసేన కలిసే ఎన్నికల బరిలోకి దిగుతున్నాయి. బీజేపీ తమ కూటమిలో కలుస్తోందని చెప్తున్నా ఇంకా దానిపై క్లారిటీ మాత్రం రావటం లేదు. అయితే తాజా పరిణామాలు చూస్తుంటే బీజేపీ పొత్తు అంగీకరించిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లోక్సభ ఎంపీ అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. తొలి జాబితాలో 195 మందికి స్థానం కల్పించారు. ఈ తొలి జాబితాలో వివిధ రాష్ట్రాల్లోని లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ తెలంగాణలో 9 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. అయితే ఏపీలో ఒక్క స్థానాన్ని కూడా ప్రకటించలేదు. ఏపీలో విచిత్రమైన రాజకీయ పరిస్థితి నెలకొని ఉండడమే అందుకు కారణంగా భావిస్తున్నారు. 195 మందితో తొలి జాబితాలో 16 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో సీట్లు ప్రకటించిన బీజేపీ ఏపీ నుంచి మాత్రం ఒక్కరంటే ఒక్కరిని ప్రకటించలేదు. దీంతో ఆశావాహులు కంగుతిన్నారు. అభ్యర్థులను ప్రకటిస్తున్న సమయంలో పోటీ చేయాలని భావిస్తున్న ఏపీ కమలనాథులకు షాక్ తగిలినట్లయింది. సీన్ కట్ చేస్తే ఒక్క పేరు లేకపోవటం గమనార్హం. అయితే టీడీపీ జనసేనతో బీజేపీ కూడా పొత్తుకు సిద్ధమైంది. ప్రస్తుతం పొత్తు చర్చలు కొనసాగుతుండటంతో బీజేపీ పెద్దలు ఏపీ జోలికెళ్లట్లేదు. పొత్తులపై ఏపీ బీజేపీ నేతల అభిప్రాయాలను అధిష్టానం సేకరిస్తోంది. పొత్తులపై క్లారిటీ వచ్చాకే ఏపీ అభ్యర్థులను ప్రకటించాలని బీజేపీ భావిస్తోంది. జనసేన తమ భాగస్వామ్య పార్టీ అని బీజేపీ ఎప్పటి నుంచో చెబుతోంది. అదే సమయంలో టీడీపీ జనసేన మధ్య పొత్తు కుదిరింది. ఈ పొత్తులోకి బీజేపీ వస్తుందా రాదా అనే అంశంపై ఇప్పటిదాకా అనిశ్చితి సృష్టించింది. ఇప్పుడు తొలి జాబితాలో ఏపీ అభ్యర్థులను ప్రకటించకపోవడం చూస్తుంటే టీడీపీ జనసేనతో బీజేపీ పొత్తు కుదుర్చుకోవడంపై బీజేపీ వేచి చూసే ధోరణి కనబరుస్తోందని అర్థమవుతోంది. ఎన్నికల దగ్గర పడుతూ ఉండడంతో ఆంధ్రప్రదేశ్లో బీజేపీ దూకుడు పెంచుతోంది. పొత్తులతో సంబంధం లేకుండా అన్ని స్థానాల్లో పోటీ చేయడమే లక్ష్యంగా సమావేశాలు నిర్వహిస్తోంది. ఏపీ బీజేపీ చీఫ్ పురంధరేశ్వరి అధ్యక్షతన విజయవాడ కేంద్రంగా ఈ మీటింగ్స్ జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లో పొత్తు అంశం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారింది. ఏపీలో ఒంటరిగా పోటీ చేయాలా, లేదంటే టీడీపీ జనసేన కూటమితో పొత్తుతోనే ముందుకు వెళ్లాలా అనే దానిపై చర్చించారట. పొత్తులో వెళ్తేనే బాగుంటుందని, కొందరు ఒంటరిగానే పోటీ చేస్తే మంచిదని ఇంకొందరు నేతలు కేంద్రం నుంచి వచ్చిన పెద్దలకు నిశితంగా వివరించారట. దీంతో ఇంకా కసరత్తు పూర్తి కాలేదు. ఇందుకోసమే ఏపీ బీజేపీ అభ్యర్థులను ప్రకటించలేదని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. అయితే మరోవైపు మొత్తం 25 ఎంపీ, 175 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితా సిద్ధం చేస్తోంది బీజేపీ. పోటీకి వచ్చిన దరఖాస్తులను పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి, జాతీయ సహా సంఘటన ప్రధాన కార్యదర్శి శివప్రకాష్, రాష్ట్ర సంఘటన మంత్రి మధుకర్తో కూడిన బృందం పరిశీలించింది. ఇప్పటికే సీట్ల పంపకంపై టీడీపీ జనసేన ఓ ప్రకటన చేసింది. పొత్తులో భాగంగా జనసేనకు 3 ఎంపీ సీట్లను కేటాయించింది టీడీపీ. ఏపీలో మొత్తం 25 ఎంపీ స్థానాలు ఉండగా ఇప్పటికే 3 సీట్లు జనసేన ఖాతాకు వెళ్లాయి. ఒకవేళ పొత్తు ఉంటే బీజేపీకి ఎన్ని స్థానాలు కేటాయిస్తారు, టీడీపీ ఎన్ని సీట్లు తీసుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారింది. మొత్తంగా పొత్తులపై చర్చలు జరుగుతున్న వేళ ఏపీలో బీజేపీ లోక్సభ అభ్యర్థులను ప్రకటించలేదని స్పష్టమవుతోంది.